మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బజ్జూరి శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 3వ డివిజన్ లో గల సాయి రెసిడెన్సీ కాలనీలో కాలనీ అధ్యక్షుడు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బజ్జూరి శ్రీనివాస్ గుప్తా 52వ పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ రాపోలు రాములు విచ్చేశారు. రాపోలు రాములు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు చంచల నరసింగారావు, ఫెడరేషన్ సభ్యులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసి నిర్వహించారు. అందరము హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే
నా పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్ ద్వారా, మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి అందరూ చాలామంది కృతజ్ఞతలు చెప్పారు. వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా గ్రేట్. అది కాకుండా ఆయన సమాజ సేవకు చేసేది నేను చూస్తూ ఉంటాను. గత 1 year నుంచి నాకు అతను పరిచయం. అది చూస్తే కాలనీలో జరిగే ప్రోగ్రామ్స్ కానీ ఇవి చూస్తూ ఉంటే అసలు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటాయి. అంత ఇదిగా ఆయన చేస్తాడు, అంత కమిట్మెంట్గా చేస్తూ ఉంటాడు. ఒక పని తలుచుకుంటే దాన్ని అయ్యే వరకు అతను వదిలిపెట్టడం, అతను పట్టుదల ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంకా ఎన్నో ఇది పుట్టినరోజు జరుపుకుంటూ అవే కాకుండా ఎన్నో పదవులు, ఆ పదవే ఏదైతే పదవి వస్తుందో ఆయనకి ఆ పదవికే అలంకారంగా ఉంటాడు. ఈయన అలంకారంగా పదవికే ఈయన అలంకారంగా ఉంటాడు. అట్లాంటి పని ఇంకొక చిన్నది నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి ఈ బర్త్డే కోసం మన వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు వస్తారు కదా అని పోరాడుతుంటే నాకు ఒక శుభవార్త వచ్చిందన్న. మా పాప పీజీ కంప్లీట్ చేసింది, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ కంప్లీట్ చేసిందనే వార్త, పాస్ అయిపోయిందనే వార్త వచ్చింది. ఈయన పుట్టినరోజు నాకు అది కూడా ఒక శుభ వచ్చింది. దానికి థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బజ్జూరి శ్రీనివాస్ గుప్తా గారి జన్మదినం సందర్భంగా ఫెడరేషన్ తరఫున మరియు బోడుప్పల్లోని వివిధ కాలనీల తరఫున ఇక్కడికి వచ్చిన ప్రజలకు శ్రీనివాస్ గుప్తాను అభినందించినందుకు మనందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ ఈరోజు జన్మదినం జరుపుకుంటాడనే కావచ్చు, మన ప్రధాని మోడీ గారు నిన్ననే చెంగిచెర్ల రైల్వే జంక్షన్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొద్ది రోజులలోనే చెంగిచెర్ల రోడ్డును కూడా 150 నుంచి 200 ఫీట్లకు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఆ రోడ్డు కూడా వీళ్ళ కాలనీకి ఆనుకొని పోతుంది. దానికి కూడా మనం శ్రీనివాస్ గుప్తా గారిని మన దానికి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాం. ఇక ముందు కూడా ఇలాంటి జన్మదినాలు ఎన్నో సంతోషకరంగా జరుపుకోవాలని, ఎవరు అడ్డు చెప్పినా ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకే సాగాలని, వెనుక మురిగే కుక్కల కొరకు మనం వెనుకంజ వేయొద్దని ఆయనకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ముఖ్యంగా మీకు కూడా విలేకరులకు, మీడియాకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు బజ్జూరి శ్రీనివాస్ గుప్తా గారు 52 వసంతాలు పూర్తి చేసుకొని 53వ సంవత్సరంలోనికి అడుగెడుతున్న శుభ సందర్భంగా వారికి ఫెడరేషన్ తరఫున సంపూర్ణమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనిషి పుట్టిన తర్వాత సంబరాలు చేసుకుంటూ ఉంటాం. నేను ఏమంటున్నానంటే, కొడుకు పుట్టిన దాని కాదు, ఆ కొడుకు ఎదిగిన తర్వాత ఆ తల్లిదండ్రులకు చాలా గర్వం ఉంటుంది. మనిషి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం, కానీ ఆ పుట్టింది ఎందుకో మనం తెలుసుకోవాలి. ఈ పుట్టిన తర్వాత ఒక మనిషి మాత్రమే సాటి మనిషికి సహాయం చేసే తెలివితేటలు గలవాడు. ఏ జంతువు కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి అవకాశం లేదు. ఒక మనిషికి మాత్రమే తన జీవిత కాలంలో, జీవిత గమనంలో అనేక మార్గాలను అధిరోహించి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మానవునికి మాత్రమే ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంతమంది మరి సన్మార్గంలో నడిచి సమాజాన్ని అనేక విధాలుగా వాళ్ళు తీర్చిదిద్దినటువంటి పరిస్థితులను గమనించడం. ఇలా మహనీయులు జన్మించిన గడ్డ మీద మనం పుట్టినందుకు నిజంగా మనం గర్వపడాలి. అనేక మంది మహనీయులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అట్లాంటి భూమి మీద మనం పుట్టిన అనేక మంది మహనీయులు గడ్డ మీద పుట్టి సమాజ ఉద్ధరణ కోసం పాటుపడ్డారు. కాబట్టి గడ్డ మీద ఉండడానికి నిజంగా మనం గౌరవపడుతూ శ్రీనివాస్ గారు కూడా
ఒక శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు చేరుకున్నట్టు ఏమీ లేని స్థాయి నుంచి పాపం తల్లిదండ్రులు లేడని వారు నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరు సార్ నా పోయినంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. తను కూడా కొంత దుఃఖంలో మునిగినట్టు నేను గమనించిన. కానీ ఒక మొక్కమడి ధైర్యంతో ఒక కమిట్మెంట్గా తన పని చేసేటటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. మేము అతని ఈ 4-5 సంవత్సరాలుగా గమనించి ఈ కాలనీకి అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, మంచి జరుగుతున్న ఉద్దేశంతో మా వంతు కూడా మేము కొంత ప్రయత్నం చేసినాం. ఫెడరేషన్ కూడా 200 కాలనీలకు కలిపి ఫెడరేషన్ ఉంది. ఆ ఫెడరేషన్ కూడా వారు కోశాధికారిగా వారిని నియమించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలకు వారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కలగాలని, మరిన్ని శిఖరాగ్రాలకు చేరుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బజ్జూరి శ్రీనివాస్ గుప్తా గారు ఒక వ్యక్తిగా ప్రారంభమై ఒక శక్తిగా ఎదిగి 10 మందిలో ఒకటిగా కాకుండా 10 మందికి ఒకటిగా 100 మందికి నాయకుడిగా ఎదిగి ఇలాంటి లాభాపేక్ష లేని ఒక సర్వీస్ ఓరియంటెడ్ అనిపించుకునే ఒక అధ్యక్ష స్థానాన్ని ఈ కాలనీకి అలంకరించి సేవ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా మనిషి అన్నప్పుడు ఒక 4 ఉండాలిరా అని అంటుంటారు పెద్దలు. అయితే ఏ 4 కాదు, ఇంకెంతో మందిని సంపాదించుకున్న గొప్ప మనస్తత్వం శ్రీనివాస్ గారిది. అయితే ఇంత సేవాదృక్పథం కలిగిన వ్యక్తి అంటే కాలనీకే అధ్యక్షుడిగా కాదు, ఈ జన్మదిన సందర్భంగా ఒక విద్యావంతుడిగా నేను ఏం కోరుకుంటున్నానంటే, రాజ్యాంగ పరంగా వచ్చే పదవులు, అది కార్పొరేటరే కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి పదవులు ముందు ముందు అలంకరించి మరింత జనానికి సేవ చేసే విధంగా మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ అందరి యొక్క మన్ననలను పొందుతూ అందరికీ కూడా తన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నన్ను ఆహ్వానించి అతనికి ఆనందింపజేసినందుకు శ్రీనివాస్ గారికి మరియు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బజ్జూరి శ్రీనన్న గారి జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరి సమక్షంలో, ముఖ్యంగా కాలనీ పెద్దల సమక్షంలో నేనైతే మొదటిసారి చూస్తున్నా. మా ఫెడరేషన్కు ఒక మంచి నాయకుడు దొరికింది శ్రీనన్న. ఎందుకంటే మెజార్టీగా ఇంతమంది కాలనీ పెద్దల మధ్య, అందులో మా మధ్య, మా చైర్మన్ గారి మధ్య పుట్టినరోజు జరుపుకోవడము ఆయనకు కాదు, మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కాలనీలో ఇంతో అంతో సుమారు బాగా వర్క్ చేసే సినిమాని నేను ఈ రూట్ వెళ్తూ ఉంటే ఒక 10 సార్లు, రోజుకు 10 నుండి 5 సార్లు మేము ఇద్దరం సెకండ్ ఇచ్చుకుంటాం. ఎప్పుడు చూడు బండి మీద పరుగులు తీస్తూనే ఉంటాడు. అన్న ఏడిపోతున్నాం అంటే ఆ పని ఈ పని. కానీ చాలా సంతోషం అన్న, మీలాంటి ముందు చూపు దిక్చుచున్న వ్యక్తులు కావాలి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ. మీ అందరికీ కూడా నమ్మకంతో మీ కాలనీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మిమ్మల్ని శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించడానికి కూడా మా తరఫున, ఫెడరేషన్ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాకు అత్యంత ఆప్తుడు, మా ఫెడరేషన్ ట్రెజరర్, మా అన్న బజ్జూరి శ్రీనివాస్ గారికి మా ఫెడరేషన్ తరపు నుంచి, ప్రత్యేకంగా నా తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మనిషి పుట్టగానే అతనికి ఒక్కరికే కాదు సంతోషం, అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సంతోషం కలిగించే విధమైనటువంటి జన్మదినాలు చేసుకోవడం ముఖ్యమని చెప్పినట్టుగా అతను ఈరోజు అందరికీ ఉపయోగపడే విధంగా పరిమళిస్తున్నందుకు నేను అతన్ని ఒక స్నేహితుడు అయినందుకు నేనైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి సమాజానికి సేవ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మా బజ్జూరి గారికి ఇలాంటి ఇంకా అనేక పదవులు రావాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.